శ్రమలో ఒకరు అదండి ఒక ఘనత విషయంలో ఏం చేయాలా? గొప్పగా ఎంచుకోవాలట. అటువంటి ప్రేమ కావాలి. ఫ్యామిలీలో ఉంటే అన్నీ మంచివే మనలో జరుగుతాయి. ప్రేమ కాల. అందుకే ప్రేమ. ఆయన పని చేశాడు, భూమి మీదకి వచ్చి ఆయన పని చేశాడు, కొంత అప్పటికి భూమి మీద వచ్చాడు, కొన్ని కార్యాలు చేశాడు. ఆయన నాయకుడికి ఎక్కడికి వెళ్ళాడంటే మరణంకి వెళ్ళాడు. సిలువ మరణంకి వెళ్ళే వారికి కూడా ఎవరు కూడా ఆయన దూషించలేదు, ఎవరు కూడా ప్రేమించాడు, ఎవరు కూడా ప్రేమించాడు. అక్కడ సిలువలో ఇద్దరు దొంగలు ఉంటే ఒక దొంగడు ఏంటి అన్నాడు, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ విడిసిలిపని అన్నాడు. ఒకడు అన్నాడు, మనమే దొంగలు అయినా నీతిమంతులని చెప్పాడు. నీ రాజ్యమునికి వెళ్ళినప్పుడు నన్నే జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక ఆత్మను రక్షించాడు. అక్కడ ప్రాణం మీదకి ప్రాణం పోయినప్పుడు కూడా ఒక ఆత్మనే రక్షించాడు. ఆయన సైన్యం లేదా? ఆయనకి ఒక దోమను పంపితే ప్రపంచం అంతా కూడా పాడైపోదు. మరి ఎందుకు ఆయన తగ్గించుకోండు? అక్కడ ఆయన ప్రేమ చూపెట్టాడు. తండ్రిలు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఇలా వెళ్ళి క్షమించాను అన్నాడు. తండ్రికి చిన్న మాట ఇస్తే మొత్తం భూలోకమంతా కూడా చేసేస్తాం. అందుకాబట్టి అటువంటి ఆలోచన కాకుండా దేవుడి పేరు వాటకూర పత్రిక 14 అధ్యాయము 14 అధ్యాయం మాట వచ్చింది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అదండి. వరమైన ఆత్మ సంబంధమైన వరములతో అభ్యసితో ఆసక్తితో అభ్యసించుడే ఆత్మ. అదే ఎందుకంటే ప్రేమ కలిగి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడతామో ఈ ఆత్మ సంబంధం అన్నీ కూడా మళ్ళీ ఉంటాయి.